ఎవరికైనా వాటర్ ఫోబియా ఉందా కామెంట్ చేయండి. హలో నేను మీ స్వాతి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి రివర్ రాఫ్టింగ్. సో తమిళ అయితే చూసారు కదా, షిమ్లా టు మనాలి పోయే రూట్లో కుల్లులో మేము చేసిన సాహసాలను యూస్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది షో. అట్లా మొత్తానికైతే డే 2 షిమ్లా నుంచి మనాలికి బయలుదేరాలంట. సో ఇక మేము అన్ని బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాము. ఈ హోటల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక హోటల్కి అయితే వెళ్ళాలి. యాక్చువల్గా నేను చాలా ప్లాన్డ్గా ఫస్ట్ షిమ్లాలో ఎన్ని డేస్ ఉంటాము, ఎక్కడ ఎన్ని డేస్ ఉంటాం అనేది మనకు ఆల్రెడీ మొత్తం అంతా కూడా లిస్ట్ ఉంటుంది. కాబట్టి ముందే నేను ఇక్కడిక్కడ ఏం వేసుకోవాలని చెప్పేసి ప్యాక్ పెట్టేసుకున్నాను అనమాట. సో పైన అన్నీ కూడా షిమ్లాలో యూజ్ చేసేటివన్నీ పెట్టుకున్నా. సో ఇంకా వదిలేసిన డ్రెస్సులు కానీ ఇడిచినవి అన్నీ కూడా వేరే బ్యాగ్లో ప్యాక్ చేసేసుకున్నాను అనమాట. అట్లా నాకు చాలా ఈజీ అయింది. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం వేసుకోవాలి, ఇది వేసుకోవాలా, అది వేసుకోవాలా అని చెప్పేసి హెడేక్ అయిపోతుంది. అండ్ ఆ టైంలో బ్యాగ్స్ కింద మీద చేయాలని అంటే మళ్ళీ నెక్స్ట్ కరెక్ట్గా వేసుకునే టైంకి మంచి బట్టలు అయితే దొరకవు కదా. చాలాసార్లు ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అయినాయి అని చెప్పేసి చాలా ప్లాన్డ్గా నెక్స్ట్ టైం వేసుకోవాలి అని చెప్పేసి ప్యాక్ చేసుకొని పోయినా అనమాట. సో అట్లా షిమ్లాలో వేసుకోవాల్సినవన్నీ వేసుకొని ఇడిచినవన్నీ కూడా ఒక వేరే బ్యాగ్లో ప్యాక్ చేసేసుకున్నాము. సో ఇంకా షిమ్లా టు మనాలి అయితే పోవాలి. మనాలి వెళ్ళే దారిలో కుల్లు అయితే ఉంటుంది. సో కుల్లులో చాలా రైడ్స్ ఉంటాయి అనమాట. రివర్ రాఫ్టింగ్ రైడ్స్ అయినా, పారాగ్లైడింగ్, సో ఏమేమో అడ్వెంచరస్ రైడ్స్ అయితే ఉంటాయంట. సో చూద్దాం మేమేం రైడ్స్ని ఆప్ చేసుకుంటామో. మాకైతే ఇంకా ప్లాన్ లేదనమాట. సో ఆన్ ది వేలో వెళ్తూ ఉంటే ఎక్కడంటే అక్కడ ఆక్కుంటే వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. సో బ్రేక్ఫాస్ట్ అయితే తినేసేసి బయలుదేరదాం అనుకున్నాము. కాకపోతే మేము బయలుదేరే టైంకి అప్పటికి రెడీ అవ్వదనమాట. సో హోటల్స్లో టైమింగ్స్ అయితే ఉంటుంది కదా. సో అట్లా సర్లే ఇంకా బయట ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు తినుకుంటూ వెళ్దామని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయినాము. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయిందనమాట జర్నీ. అసలు మామూలు జర్నీ కాదు. నిజంగా జర్నీ అంటేనే భయం వేసింది. నిజంగా ఉన్నంతసేపు ఎక్కడికైనా స్టే చేసినంతసేపు బాగానే ఉంటుంది, కానీ జర్నీ అంటే నిజంగా ఓకే మంచిగా వీడియో క్యాప్చర్ చేసుకుంటున్నాం, మీ అందరితో షేర్ చేయొచ్చు అనే హ్యాపీనెస్ ఒకవైపు, ఇంత జర్నీ చేయాలన్నా అనే భయం ఒకవైపు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే సేమ్ ఈ కొండ నుంచి నెక్స్ట్ కొండపైకి ఉన్న రోడ్లలో వెళ్ళాలన్నమాట. సో మళ్ళీ కూడా రౌండ్ తిరుగుడే ఉంటుంది కాబట్టి సో ఫుడ్ తినకుండా వెళ్ళడం బెటర్ అని నాకైతే అనిపించింది. ఎందుకంటే మొన్న ట్రావెలింగ్లో ఫస్ట్ డే వచ్చేటప్పుడు ఇట్లుంటుందని తెలియదు కాబట్టి రూట్ ఫుల్గా తినేసి బయలుదేరినాము. సరే ఇంకా మనమైతే తినలేం కానీ పిల్లలకైతే తినిపించాలి కదా అని చెప్పేసి ఒక హోటల్ అయితే సజెస్ట్ చేసిండు అనమాట మా డ్రైవరు. సో అట్లా ఒక హోటల్ దగ్గర అయితే ఆగినాము. ఇంకా అక్కడ ఆగినా కూడా చెప్పినాను కదా, ఇక్కడ అంతా కూడా పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా పరోటాస్ ఎక్కువ తింటారంట. సో పరోటా అయితే ఏ టైప్ ఆఫ్ పరోటా అయినా అవైలబుల్గా ఉంది, కానీ మార్నింగ్ మనం తినలేం కదా అని చెప్పేసి నేనైతే వద్దని చెప్పినాను. సో మాతో వచ్చిన వాళ్ళు అయితే పరోటా అవి ఇవి తీసుకున్నారు. సో మా పిల్లలు అయితే ఇడ్లీ దోశ ఎక్కడికి పోయినా ఇవే అడుగుతున్నారు. సో యాక్చువల్గా నేను రీసెంట్ టైంలో వాళ్ళకి అలవాటు చేసింది ఏంటంటే కార్న్ఫ్లెక్స్ అండ్ బ్రెడ్ జామ్. ఎందుకంటే ఇట్లాంటి ట్రావెలింగ్ టైంలో ఏ టిఫిన్ దొరకకపోయినా అదైతే ఈజీగా తినేస్తారు కదా అని చెప్పేసి సో వాళ్ళకైతే ఇంకా బ్రెడ్ జామ్ చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తాగాల్సింది చాయ్. మనకు బ్రేక్ఫాస్ట్ ఉన్నా లేకపోయినా ఫుల్గా ఎనర్జీ ఇచ్చేటువంటి డ్రింక్ అనమాట. సో అట్లా నేనైతే చాయ్ తాగేసిన. అట్లా లొకేషన్స్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నా. నిజంగా అసలు బాధపడాలన్నా సంతోషపడాలన్నా అర్థం కాలేదు. ఈ జర్నీ ఏందిరా బాబు అని కొంచెం బాధ అనిపించిన. అసలు ఇంత మంచి ప్రదేశాలు, ఇంత మంచి లొకేషన్స్, దట్టు పిల్లల్ని వదిలేసి వచ్చిన అనే ఫీల్లో ఉంటుండే, కానీ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి అసలు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ చూస్తా అని. సో ఇంకా పిల్లలని తీసుకున్నట్లా మేము స్టార్ట్ అయిపోయినాము. పిల్లలు అయితే తినేసారు కాబట్టి మేము తినలేదు కదా అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఒక దగ్గర చెరుకు రసం అయితే ఉందన్నమాట. నిజంగా దారుణంగా ఉండే. నార్మల్గా చెరుకు రసం అంటే చాలా
ఇష్టం నాకు. అండ్ దట్టు ఎంప్టీ స్టమక్తో వెళ్తున్నాం కదా, తిన్నా అట్లనే తిప్పినట్టు అవుతుంది. సో తినకపోయినా కూడా అట్లనే అవుతుంది అని చెప్పేసి ఇంకా చెరుకు రసం కనిపిస్తే తీసుకున్నాం. కానీ నార్మల్గా మన దగ్గర ఉండేటువంటి మంచి లావు ఉంటాయి కదా చెరుకులు, అట్లా లేకుండా సన్నగా ఉన్నాయన్నమాట. సరే ఇంకా ఏదో ఒకటి తీసుకున్నాం. కానీ నిజంగా అస్సలు బాగాలేకుండే. తాగిన తర్వాత ఇక కొన్నిసార్లు ఎక్స్పీరియన్సెస్ అవుతాయి కదా, అయిపోయిన తర్వాత ఇలా చేయకుండా ఉండాల్సింది అనే విధంగా అయితే జరిగిందనమాట. సరే ఇంకా అట్లా మొత్తానికైతే బయలుదేరిపోయినాము. సో వెళ్తూ ఉంటే చెప్పినాను కదా, పైన ఉన్న కొండల నుంచి మంచంతా గరుగుకుంటూ ఇట్లా వెళ్తూ ఉన్న పారుతూ ఉన్న నీళ్ళన్నీ కూడా అవే నీళ్ళు అన్నమాట. సో అట్లా అవన్నిటిని క్యాప్చర్ చేస్తూ ఉన్నా. ఇంకా మా పిల్లలు అయితే ఎక్కడికి వెళ్తే అక్కడ చిన్న చిన్న షాపింగ్స్, పాపం అసలు చాలా పెద్దవి కావాలని అస్సలు ఇబ్బంది పెట్టరు. ఎంత చిన్నదైనా సరే వాళ్ళు అడిగింది ఏదో ఒకటి కొనిస్తే, అడిగిందని కాకపోయినా ఏదో ఒకటి నేను చూపించినా కూడా అట్లా తీసుకుంటారు అన్నమాట. ఇదే కావాలి అదే కావాలని ఉండదు. ఇంకా మా పాప అయితే స్లైమ్ కోసం మామూలు టార్చర్ చేయలేదు. నాకైతే అది అస్సలు నచ్చదు అనమాట. దాన్ని చూస్తుంటేనే సర్లే అని చెప్పేసి ఇంకా అడిగింది కదా అని చెప్పేసి కొనిచ్చిన. ఇంకా ఇంటికి వచ్చేదాకా కూడా హ్యాపీగా దాంతో ఆడుకుంది, ఇబ్బంది పెట్టలేదు. అండ్ ఇంకా కొన్ని షాపింగ్స్ అయితే చేపించినాను, ఎందుకంటే తీసుకొచ్చింది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేయడానికి. అండ్ ఇంత దూరం వచ్చినాం, వాళ్ళు అడిగే చిన్న వస్తువులు కొనియలేమా చెప్పండి అని చెప్పేసి సో అట్లా కొనిచ్చినాను. నిజంగా చూసారు కదా అసలు ఎంత బ్యూటిఫుల్ రివర్స్ అంటే, కొండల పైనుంచి వచ్చే నీళ్ళు, మంచు కరిగిన నీళ్ళన్నీ వచ్చి కింద ఇట్లా పారుతూ ఉంటాయి అన్నమాట. సో అట్లా చాలాసార్లు కూడా దాని లోపలికి కూడా వెళ్ళినాము. ఎంత చల్లగా ఉంటాయంటే ఐస్ వాటర్ డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఐస్ వాటర్ ఎట్లుంటాయో అంత చల్లగా ఉంటాయి. యాక్చువల్గా ఇంకా కాశ్మీర్ పోవాలి. కాశ్మీర్ అయితే మొత్తం ఐస్ గడ్డల్లాగానే ఉంటాయంట వాటర్ రివర్స్ అన్నీ కూడా. సో అవి చూడాలని ఉంది. నెక్స్ట్ టైం డెఫినెట్గా నేను ఎక్స్పీరియన్స్ చేసి మీ అందరికీ కూడా చూపిస్తా. సో ఈ వీడియోస్ అయితే ఎంత క్లియర్గా చూపిస్తున్నా కూడా చాలా తక్కువ మంది వ్యూవర్స్ చూస్తున్నారు. సో ఎవరైనా చూస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి తెలుసుకుంటారు నా వీడియోస్ ద్వారా అని చెప్పేసి నేనైతే క్యాప్చర్ చేస్తున్నాను. చాలా శక్తివంతుడు కానీ రాక్షసుడు అయితే చాలా కొంచెమే శక్తివంతుడు. కానీ రాక్షసుడు ఇంకా కృష్ణుడు అక్కడ గొడవ పడితే కానీ కృష్ణుడు ఒక స్టిక్ తీసుకొచ్చిండు హ్యాండ్తో, దాన్ని కొట్టి పడేసండి. మా పాప అయితే ఏదో కృష్ణుని స్టోరీ గుర్తొచ్చిందంట చెప్తుందనమాట. చాలామంది పిల్లలతో జర్నీ చేయడానికి ఇబ్బంది పడతారు, కానీ మాకైతే అట్లా కాదనమాట. ఎంత దూరం జర్నీ చేసినా కూడా మంచిగా ఎంటర్టైన్ చేస్తారు, మంచిగా ఉంటారు, ఏది పెడితే అది తింటారు, గమ్మున పడుకుంటారు, అస్సలు ఇబ్బంది పెట్టరు అనమాట. అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలు లేకుండా వెళ్ళడానికైతే ఎక్కువ ఇష్టపడము. సో అట్లా వెళ్తూ ఉంటే చూసిరు కదా కొండల మధ్య నుంచి నీళ్ళు అట్లా పారుతూ ఉంటాయి. నిజంగా ఇంత అందమైన ప్రదేశాలకు చూడడానికి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపించింది. ఎందుకంటే ట్రావెలింగ్ చేయడానికి చాలామంది భయపడతారు, ఎల్గా చెప్పాలంటే నేనే అనమాట. సో చూసిరు కదా ఈ కొండలు ఒకవైపు, లోయలు ఒకవైపు, ఇట్లా రోడ్లు ఉన్నాక ఇట్లా జర్నీ ఉన్న తర్వాత భయపడకుండా ఏం చేస్తారు చెప్పండి. అండ్ ఆ డ్రైవర్ అయితే నార్మల్గా వాళ్ళకి రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ కాబట్టి నార్మల్గా స్పీడ్గానే పోతూ ఉన్నాడు. నేను ఇంకా స్లోగా పోతారేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఫస్ట్ కొంచెం వచ్చేటప్పుడు అట్లా భయమైంది, కానీ ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. మంచి డ్రైవింగ్ ఉన్నప్పుడు అంత భయం అనిపించింది. అండ్ మంచిగా రెగ్యులర్గా వాళ్ళకి వెళ్ళే ప్లేసే కాబట్టి అంత భయంకరంగా తీసుకెళ్ళలేదు అనమాట. అట్లా కొండల పైనుంచి కొండల కింది నుంచి వెళ్తూ ఉంటే కూడా నిజంగా ఏం అనిపించలేదు. సో అట్లా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను అనమాట. నిజంగా మస్తు హ్యాపీగా అనిపించింది. ఇదంతా కూడా ఎందుకు క్యాప్చర్ చేస్తున్నా అంటే అసలు ఎట్లుంటుంది అని చాలామందికి తెలియదు కదా. సో అందుకే క్లియర్గా రోడ్ వేస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసినాను మీ అందరి కోసం అని చెప్పేసి. అట్లా వెళ్తూ ఉంటే డిఫరెంట్ రోడ్ వేస్, అసలు కొండల మధ్యలో నుంచి ఇట్లా పైప్ లైన్స్ లాగా వేసిర్రు, వీటినేమో అంటారు యాక్చువల్గా గుర్తొస్తలేదు. సో వాటి లోపల నుంచి ఏదో గుహలకి పోయినట్టు లోపల కూడా ఇది ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. యాక్చువల్గా ఇంతకుముందు ఫస్ట్ వచ్చింది అయితే కన్స్ట్రక్షన్ అయిపోయింది ఆల్రెడీ. సో అట్లా చూసారు కదా కొండ కింది నుంచి అట్లా పైప్ లాగా చేసి దాంట్లో నుంచి వే ఉంటుంది అనమాట. సో ఆ వేని ఏదో అంటారు, మర్చిపోయినా, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో అట్లా దాంట్లో నుంచి ఇట్లా రోడ్ వే అనమాట. ఇంకో కొండ వెనకాల నుంచి ఇటువైపు రావడానికి దాని కింద నుంచి అట్లా రోడ్ వేస్ అయితే వేసిర్రు. 5 గంటల జర్నీ తర్వాత
5 hours జర్నీ తర్వాత షిమ్లా టు కులుకు రీచ్ అయినాం. ఇంకా మనాలి రీచ్ అవ్వాలంటే 2 hours 1.5 hour టైం పడుతుంది అని చెప్పేసి అన్నారనమాట. ఇప్పుడు రివర్ రాఫ్టింగ్ చేయడానికి పోతున్నాము ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట. నా జీవితంలో ఇప్పటికీ చేయలేదు. ఆ వ్యాన్ చూస్తే భయం అవుతుంది. సో ఆ బోటు వ్యాను అన్నీ మా కోసం అనమాట. సో తీసుకొని పోతారు. ఇప్పుడు రివర్ రాఫ్టింగ్కి వెళ్తున్నాం. సో లెట్స్ గో. మనం బుక్ చేసుకునే ఆఫీస్ అయితే ఒక దగ్గర ఉంటుంది. సో మనం బుక్ చేసుకున్న తర్వాత అట్లా ఒక వ్యాన్లో తీసుకొని పోయి ఆ రివర్ దగ్గర మనకైతే రాఫ్టింగ్కి ప్లాన్ చేస్తారనమాట. సో అట్లా మొత్తానికి అయితే రివర్ దగ్గరికి రీచ్ అయిపోయినాము. నేనైతే ఫస్ట్ టైం అన్నమాట. కొంచెం మనకు వాటర్ అంటే బాగా భయము. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇట్లాంటి ట్రయల్స్ చేయలేదు చిన్నప్పటి నుంచి కూడా. నిజంగా ఇది ఫస్ట్ టైము. నార్మల్గా ట్యాంక్ బండ్ అట్లా పెద్ద బోట్లో వెళ్ళినా కానీ ఇట్లాంటి చిన్న బోట్లో ఇంత దూరం వచ్చినాం కదా, సరే అడ్వెంచర్ చేద్దాము, దట్టు మీ అందరితో షేర్ చేసుకోబోతున్నా కాబట్టి ఇంకొంచెం ధైర్యాన్ని పెంచుకొని మరి నేనైతే ఈరోజు రివర్ రాఫ్టింగ్ చేయబోతున్నా. మై గాడ్, ఎవరికైనా వాటర్ ఫోబియా ఉందా కామెంట్ చేయండి. వాటర్ ఫోబియా ఉన్నా నేను కూడా పోతున్నా వాటర్లకి. సో వచ్చిన తర్వాత ఎంత ఎక్స్పీరియన్స్. మా వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీగా రెడీ అవుతున్నారు. నేనైతే యావరేజ్ అండ్ జట్టు ఫుల్ స్టమక్ ఎంటీ. ఈషా hey come on jacket le helmet shine helmet వేస్తాడు కావచ్చు. ఆల్రెడీ ఎట్లా పోతున్నారు. నాకేంది డిఫరెంట్ కలర్ ఇచ్చింది. పెడుతుంది రండి. డాడీ ఆడు ఉంది. ఆమెకు హెల్మెట్ కావాలంట. ఇస్తాడంట. ఫుల్ ఈగల్స్ ఉన్నాయి షా. जैसे आप अडल्ट हो, अडल्ट बैठेंगे बिल्कुल कॉर्नर पे बाहर इस तरह से. इधर पाँव आप लोगों को भी इधर लॉक करेंगे. ठीक है, एक हाथ से साइड वाला रोक, एक हाथ से ये वाला. और जो उधर बैठेगा वो भी सेम पोजीशन में. और आपके साथ 2 बच्चे हैं, आपने बच्चों को इधर सेंटर में बिठाना, दोनों को बिल्कुल साथ. ठीक है, ओके. जो आपके साथ आप लोग सिंगल हो ना, आप వాళ్ళు రారా మనతో వస్తారు కదా, వాళ్ళు ఏడుంటారు. వాళ్ళు వచ్చేటోళ్ళు. आपका फोन ड्राइवर को देना पड़ेगा. ड्राइवर ले लेगा फोटो. एक फोटो ले लो बोलना. वो ले लेगा ड्राइवर. ఎక్కండి మీరు. చల్లగా ఉన్నాయా? बाकी बीच का शूटिंग करना तो ऑप्शन होता है शूटिंग का. ठीक है, फोटो वीडियो दोनों रहता है. అట్లా ఫోన్ అయితే నాట్ అలౌడ్ అనేసరికి మనం ఊరుకోం కదా, ఫోన్ మాత్రం డ్రైవర్ చేతిలో పెట్టేసి షూట్ చేయమని చెప్పి మేమైతే ఇంకా బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ మేము పికప్ చేసుకునే పాయింట్ దగ్గరికి మళ్ళీ వస్తారనమాట. సో కాళ్ళు పెట్టగానే అసలు నార్మల్ వాటర్ ఏమో అనుకున్నా, మనకు అలవాటు లేదు కదా, ఐస్ వాటర్ ఉంటుందని చెప్పేసి ఐడియా కూడా లేదు కదా. సో ఫస్ట్ అటెంప్ట్ అసలు కాలు పెట్టగానే ఒక్కసారిగా తిమ్మిర్లు వచ్చిపోయినాయి అనమాట. ఐస్ వాటర్లో కాళ్ళు పెడితే ఎట్లుంటుందో అట్లా ఉండే. అండ్ దట్టు ఆ వాటర్లో ఇప్పుడు రాఫ్టింగ్ అనమాట.
स्विमिंग करना है ऑप्शन आएगा आगे। लाइफ जैकेट है, फ्लोट करता है, 150 kg कैपेसिटी होता है। ओके, होल्ड द रोप टाइट। ओके, हेलो हेलो, सिट डाउन सिट डाउन सिट डाउन, हाँ सिट डाउन, हेलो सिट डाउन। ओके, नो प्रॉब्लम, एंजॉय। कैमरा में हाथ रखो, ओके, बैठ जाओ ऊपर। ऊपर बैठो, ऊपर प्रॉपरली। इसका हेलमेट थोड़ा बैक करो, बैक। क्या बोल रहे हो? कर लो भैया वीडियो फोटो, यही मेमोरी रहेगा। बाकी राफ्टिंग में जो पैसा दियो तो खत्म हो जाएगा थोड़ी देर में। गुड क्वालिटी में मिलेगा वीडियो फोटो। शॉर्ट इधर ले, वीडियो
ऐसा ऊपर साइड स्ट्रेट बैठो स्ट्रेट स्ट्रेट ओके हेलमेट पीछे करो उसका पीछे या खोल दो इसके हेलमेट नहीं आएगा उतना
అట్లా మొత్తానికి వాటర్ అంటే భయం ఉన్న నేను రివర్ రాఫ్టింగ్ అయితే చేసేసినాను. మేమైతే 4 కిలోమీటర్స్ చూస్ చేసుకున్నాము. అక్కడ 4, 8, 10 ఇంకా ఏబో వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. కాకపోతే చిన్నపిల్లలు ఉన్నారు, ఫస్ట్ టైం ట్రయల్స్ కాబట్టి మేమైతే 4 కిలోమీటర్స్ చూస్ చేసుకున్నాం. నిజంగా లిటరల్లీ ఫన్ అనిపించింది. అసలు పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేసిర్రు, అస్సలు భయపడలేదు. సో ఫైనల్గా రివర్ రాఫ్టింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ ఫుల్ వీడియో అయితే వస్తుంది మా రివర్ రాఫ్టింగ్ది. సో ఫన్, అసలు వాటర్ ఫోబియా లేదు, ఏం లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసారు. ఎంజాయ్ చేసావా వాటర్ రాఫ్టింగ్? బాగుందా? మళ్ళీ వెళ్దామా? యాక్చువల్గా మా బుడ్డది ఎందుకు వద్దు మళ్ళీ అన్నది అంటే మామూలు చల్లగలేవన్నమాట. ఐస్ వాటర్, డీప్ ఫ్రిడ్జ్లోకి తీసిన వాటర్ ఎట్లా ఉంటాయో అంత చల్లగా ఉన్నాయి. సో అవన్నీ మీద పడుతూ ఉంటే చల్లగా అసలు వణికిపోయిందనమాట పాప. సో హ్యాపీగా అనిపించింది. వాటర్కి ఏం భయపడలేదు, కానీ చల్లగా ఉండడం వల్ల కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిందనమాట. సో అట్లా మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా ఫుల్గా ఆకలిస్తుంది. సో లంచ్ కోసం అని ఒక మంచి రెస్టారెంట్కి అయితే వచ్చినాం అనమాట. ఇది యాక్చువల్గా మేము ఆన్లైన్లో సర్చ్ చేసినాము ఏది బాగుంటుంది దగ్గరలో అని చెప్పేసి చూస్తే కుల్లు నుంచి మనాలికి వెళ్ళే దారిలో మాకు ఒక మంచి రెస్టారెంట్ అయితే దొరికిందనమాట. సో ఇక్కడ మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేసినాము. ఇక మా పాప అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమెకి లాస్ట్లో తినేటువంటి స్వీట్స్ ఉంటుంది కదా, అది కావాలన్నమాట. సో అట్లా తీసేసుకుంది. ఇంకా మొత్తానికి అక్కడ ఉన్న చిన్న చిన్న వాటిని అయితే క్యాప్చర్ చేసిన అనమాట. కొంచెం మంచిగా కనిపించే ప్లేసెస్, అసలు ఇది అది అని ఏమీ లేదు. అక్కడ ఏదైనా కూడా బ్యూటిఫుల్ ప్రదేశాలే. అసలు దేన్ని క్యాప్చర్ చేయాలని అర్థం కాలేదు. అందుకే ఈ వీడియో అయితే ఫుల్ లెంతీగా ఉంటుంది. సో నాకు మెమరబుల్గా ఉండాలని నేను ఏ మాత్రం కూడా ఎడిట్ చేయకుండా, డిలీట్ చేయకుండా ఫిల్టర్లెస్గా వీడియోని అయితే ఫుల్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో అట్లా మొత్తానికి కులు నుంచి ఇంకా మనాలికి అయితే బయలుదేరిపోయినాము. చూసిరు కదా, మంచు కొండలు రెడీ అయిపోయినాయి అనమాట మమ్మల్ని చూడడానికి. సో అట్లా నాకైతే మస్తు ఫన్. ఆ కొండలను చూస్తుంటే నేను ఆనందాన్ని అయితే మాటల్లో చెప్పలేను. నిజంగా అసలు బ్లెస్డ్ అనిపించింది. చేంజ్ ఉందా? थैंक यू। वीडियो आपके मोबाइल में? हाँ वीडियो। एक कप बस। 50 रुपीज 2 कप। हाँ 2 कप डिस्काउंट ना। थैंक यू, बाय बाय। पुल्लगा देगा तिनाली. बाय చెప్పు అండి. బాయ్ చెప్పు. సీడ్ పాడ. మొత్తానికైతే ఫైనల్గా ఈ హోటల్కి వచ్చినాము. మొత్తం చుట్టూ అన్నీ కూడా మంచి కొండలే ఉన్నాయి. సో మా రూమ్కి వెళ్ళిన తర్వాత లొకేషన్ అయితే చూపిస్తాను. పద ఈషా పద. అంతా కూడా మంచు, దూరంలో కనిపిస్తుంది అంతా కూడా మంచు. ఫైనల్లీ మనాలి హోటల్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇదైతే మేము ఉండబోయే హోటల్ అన్నమాట. అండ్ ఈ హోటల్ చుట్టూ కూడా మొత్తం మంచు కొండలే. అసలు ఎంత అద్భుతమైన లొకేషన్స్ అంటే అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ మా రూమ్ నుంచి కూడా ఒక్కసారి లొకేషన్ చూపిస్తా. అండ్ పైన మొత్తం పైనకి వెళ్ళిన తర్వాత అయితే నిజంగా అద్భుతమైన లొకేషన్స్. ఇక పైన అయితే మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి అన్నమాట. సో నాకు నచ్చినవి, నా కళ్ళతో చూసిన అద్భుతమైన ప్రదేశాలు అన్నీ కూడా క్యాప్చర్ చేసిన. సో వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా చూడండి. సో నెక్స్ట్ మనాలి, నెక్స్ట్ దాని తర్వాత మంచు కొండలో ఏం చేసినామో అవన్నీ కూడా చూపిస్తాను. సో ఇంకా నైట్ మేమైతే అట్లా స్ట్రీట్స్ అంటే తిరిగేసి వద్దామని చెప్పేసి ఫుల్ క్రౌడీగా ఉండే. సో ఏదో స్పెషల్ అని చెప్పేసి చూద్దామని చెప్పేసి అట్లా వెళ్ళినాము. అండ్ మంచి మంచి ఫుడ్స్ కూడా అవైలబుల్గా ఉండే. సో ఫుల్గా తినేసి అట్లా హోటల్కి అయితే వచ్చేసినాం అనమాట. యాక్చువల్గా నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ వ్లాగ్ అయితే వస్తుంది రోహ్తంగ్ వ్యాలీ. సో దానికోసం కొన్ని షాపింగ్స్ అయితే చేసినాం అనమాట. సో అక్కడికి వెళ్ళాలంటే కొన్ని తీసుకెళ్ళాల్సినవి అన్నీ కూడా తెలుసుకొని. సో ఇది రోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ శ్రీమతి స్వాతి. మీకు నా వీడియోస్ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.